కోర్ట్ అనే సినిమా తెలుగు నేటివిటీ. బాబు మీరు ముందు తెలుగు సబ్జెక్టు తెలుగు సినిమా తీయండి, తర్వాత ఇవన్నీ చేయండి. పాన్ ఇండియా సినిమా తీయద్దు. అది మరి తెలుగులో ఆడలేదు, ఎందుకు ఆడలేదండి? మురళీ శర్మ ఇంకా జయరాము వీళ్ళకన్నా ఎక్కువేం తీసుకోవట్లేదండి రెమ్యునరేషన్స్. తెలుగు యాక్టర్లు అందరూ అందులో ఉన్నారు. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. ఏంటంటే తెలుగు సినిమాలో తెలుగు నటులు కరువు అవ్వడం అండి. ఇప్పుడు వేరే భాష నటుల్ని తీసుకోవడము లేదా మన తెలుగు సినిమాల్లో వేషం ఇవ్వడము అన్నది తప్పని నేను అనట్లేదు. కానీ మీరు పాన్ ఇండియా పేరుతో ఎవరెవరో తమిళ్, మలయాళం, కన్నడ ఇంతమంది నటుల్ని మీ సినిమాలో పెట్టేసి వాళ్ళకి రెమ్యునరేషన్లు ఎక్కువ ఇచ్చేసి తెలుగు నటులను తీసుకోకుండా పాన్ ఇండియా పేరుతో ఇవంతా చేస్తే అది ఎటు వెళ్తుందండి? మీరు కరెక్ట్ సినిమా తీస్తున్నారా? అసలు ఏమైనా టికెట్లు తెగుతున్నాయా? నిన్నో మొన్నో ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో సత్యరాజ్ గారు మెయిన్ లీడ్ చేసినట్టున్నారు. సత్యరాజ్ గారు రెమ్యునరేషన్ నాకు తెలిసి ఆయనకు చాలా హై రెమ్యునరేషన్, రోజుకి ఒక 10 లక్షలు 8 లక్షలు ఎంతో ఇస్తారని అంటూ ఉంటారు. ప్లస్ ఈ పరభాషా నటులను తెచ్చుకున్నప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే వాళ్ళకి 6 తర్వాత వాళ్ళకి షూటింగ్ ఉండదు, వాళ్ళు డబ్బింగ్ చెప్పరు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కావాలంటే అలాంటివి ఇస్తారు. ఎందుకండి మీరు ఇంత ఖర్చు పెడుతున్నారే? చిన్న తెలుగు సినిమా తీయండి అంటే మీరేమో ఆ చిన్న తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా పేరు చెప్పి వివిధ భాషల నుండి యాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళకి హై రెమ్యునరేషన్ ఇచ్చి, ఏంటండి ఇది? ఇప్పుడు సముద్రగని ప్రతి సినిమాలను తీసుకొస్తారు. నేననేది ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన నటన మీద కానీ నేను కామెంట్ చేయట్లేను, ఆయన వ్యక్తిత్వం మీద. కానీ మీరు ఒక తెలుగు సినిమా తీస్తున్నప్పుడు మన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు ముందు ఒకటి ఆలోచించండి. మీరు పాన్ ఇండియా సినిమా తీయద్దు, మీరు ముందు తెలుగు సినిమా తీయండి. తెలుగు సినిమా తీస్తే అది బాగుంటే ఆడుతుంది. పుష్ప తెలుగు సినిమా అండి, హిందీలో ఆదరించారు. కాంతారా అన్న సినిమా మంగళూరుకి సంబంధించింది. అందులో ఏమి తెలుగు నటులు, తమిళ నటులు, మలయాళం నటులు, హిందీ నటులు లేరు. తెలుగు సినిమా, అది కన్నడ సినిమా. అది మంగళూరుకు సంబంధించిన సినిమా. అది ఆ కన్నడ సినిమా వాళ్ళ కథ బాగుంది, అందరూ ఆదరించారు. ఈ మధ్య రిలీజ్ అయిన కన్నడ సూ అనేదో ఒక సినిమా రిలీజ్ అయింది, అది మరి తెలుగులో ఆడలేదు. ఎందుకు ఆడలేదండి? అది కన్నడ సినిమా, కన్నడంలో అది 100 కోట్లు సాధించింది. కానీ తెలుగులో ఎవరు దాన్ని చూడలేదు. ఎందుకంటే అది తెలుగు ఆడియన్స్ పని కదా. నువ్వు ముందు కన్నడ సినిమా తీసాడు, కన్నడంలో ఆడింది. అలాగే తెలుగు వాళ్ళు కూడా తెలుగు సినిమాలు తీయండి. మీరు పాన్ ఇండియా జోలికి పోయి పాన్ ఇండియా యాక్టర్స్ని పెట్టిస్తామంటే మీకు టికెట్లు రావు. పాన్ ఇండియా యాక్టర్ని పెట్టేసినంత మాత్రాన్ని మీకు ఏదో ఆడేస్తుంది అనుకోవడం చాలా భ్రమ, పొరపాటు. నిర్మాతలకు నష్టం తప్పితే ఇంకేం లేదు. మీరు ఎక్కడెక్కడో ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే వేరే దగ్గర డబ్బులు తెచ్చి సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నప్పుడు మీరు తెలుగు సినిమా తీయండి, తెలుగు సబ్జెక్ట్ తీయండి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుకు తీయండి. అది బాగుంటే అన్ని భాషల్లోని అది ఆడుతుంది చూస్తారు. ఈ మధ్య ఇంకో సినిమా రిలీజ్ అయింది తమిళంలో, అది నిత్యామేనన్ విజయ్ సేతుపతి సినిమా. తమిళంలో పెద్ద హిట్ అయింది అది, కానీ తెలుగులో ఆడలేదు. అది తెలుగు ఆడియన్స్కి అది నచ్చలేదు. అది మరి అది పాన్ ఇండియా సినిమా అంటారా? లేదు, వాళ్ళు తమిళకే తీశారు. అది తమిళ్లో హిట్ అయింది, హిట్ అయినాక తెలుగులో రిలీజ్ చేశారు, తెలుగులో ఆడలేదు. నేను అంటుంది ఏంటంటే మీరు ముందు ఏ భాష సినిమా ఆ భాషలో ఆ నటుల్ని పెట్టి తీయండి. ఇప్పుడు ఈ విజయ్ సేతుపతి నిత్యామేనన్ సినిమాలో ఒక్క తెలుగు యాక్టర్ ఉన్నాడా? లేదు. మరి ఇక్కడ రిలీజ్ చేశారుగా, తమిళంలో పెద్ద హిట్ అయిందిగా. అలాగే మీరు బడ్జెట్కి వచ్చేసరికి తెలుగు నటులు, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమో ఎక్కువ రెమ్యునరేషన్ ఏ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సత్యరాజు, సముద్రకని లేదంటే మురళీ శర్మ ఇంకా జయరాము వీళ్ళకన్నా ఎక్కువేం తీసుకోవట్లేదండి రెమ్యునరేషన్స్. మీరు మలయాళం నుండి ఫాద్ ఫజిల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే కనుక కొన్నాళ్ళకి తెలుగు సినిమాలో పరభాషా నటులే తెలుగు సినిమాలు, తెలుగు ఇవి చేస్తారేమో అనిపిస్తుంది. మనం దుల్కర్ సల్మాన్ని తెలుగు నటుడు చేస్తాం, ధనుష్ని తెలుగు నటుడిని చేస్తాము, తెలుగు సినిమాలు ఆయనతోటి తీస్తున్నారు. నెక్స్ట్ మన తెలుగు దర్శకులు విజయ్తో తీశారు, అజిత్తో తీశారు. ఇంకేముంది, ఇంకా తెలుగు నటులు, తెలుగు భాష, తెలుగు సినిమా అన్నది రాను అంతరించిపోతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మలయాళం నుండి వస్తున్నారు హీరోలుగా, తమిళం నుండి వస్తున్నారు హీరోలుగా, ఇప్పుడు కన్నడ నుండి కూడా తెలుగులోకి వస్తున్నారు. హిందీ విలన్స్ ఆల్రెడీ తెలుగు సినిమాలన్నింటిలోని హిందీ విలన్సే. రాబోయే చిరంజీవి గారి సినిమాలో కునాల్ కపూర్ అనే ఒక హిందీ యాక్టర్ విలను. మీకు అన్ని సినిమాల్లోని హిందీ యాక్టర్సు, మలయాళం యాక్టర్సు, తమిళ యాక్టర్సు.
బాబు మీరు ముందు తెలుగు సబ్జెక్టు తెలుగు సినిమా తీయండి, తర్వాత ఇవన్నీ చేయండి. మీకు మళ్ళీ సినిమా ఆడలేదు అని అంటారు. సినిమా ఎందుకు ఆడుతుంది? కోర్ట్ అనే సినిమా ఎగ్జాంపుల్ చూసుకోండి. కోర్ట్ అనే సినిమా తెలుగు నేటివిటీ, తెలుగు యాక్టర్లు అందరూ అందులో ఉన్నారు. వేరే భాషకు సంబంధించిన నటులు కాకుండా తెలుగు యాక్టర్లు ఉండడం వల్ల దానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే భావాలు బాగా పలుకుతాయి, డైలాగ్ బాగా చెప్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టుగా నటిస్తారు, డైరెక్టర్ ఎలా చెప్తే అలా వింటారు, అది బాగా పండుతుంది ఎమోషను. తెలుగు ఆడియన్స్కి కూడా వాళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఎక్కడో చిన్నగా అంటే వాళ్ళు చెప్తున్నది మైండ్లోకి ఎక్కుతుంది, మనసుకి ఎక్కుతుంది. అందువల్ల అవి ఆడతాయండి. మీరు పరభాష నటులు తెచ్చి వాళ్ళకు డబ్బింగ్ పెద్ద వాయిస్ పెట్టి వాళ్ళకి డబ్బింగ్ చెప్పి ఆ సినిమాలు ఏం ఆడతాయి? వాళ్ళకి మీకు డబ్బులు వేస్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారా? వాళ్ళకి అందరికీ హై రెమ్యునరేషన్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ సదుపాయాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఒక గంట అరగంట కూడా మీకు ఎక్స్ట్రా పని చేయరు. మరి తెలుగు ఆర్టిస్టులకు వచ్చేసరికి మీరు పని చేయిస్తున్నారుగా ఎక్స్ట్రా, ఒక అరగంట ఉండండి అంటే ఉంటున్నారుగా తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఎందుకు ఇది? నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ అందరూ ముందు తెలుగు సినిమాలు తీయండి, పాన్ ఇండియా అది పానేయండి. రాజమౌళి గారు ఎక్సెప్షన్ అండి, ఆయన సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉంటాయి. కొందరు డైరెక్టర్లు, ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు అలా తీస్తారు పాన్ ఇండియా లెవెల్లో. అది అందరికీ అనువైన ఇది. అంతేగాని ప్రతి చిన్న సినిమా కూడా పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లోని యాక్టర్ని హై రెమ్యూనరేషన్ ఇచ్చి తెచ్చేసి కథ ఏమీ లేకుండా అది ఆ తర్వాత పోయిన తర్వాత అది ఎవరికి నష్టం? నిర్మాతకు నష్టం. దర్శకుడు కూడా ఆ సినిమాతోటే ఉండిపోతాడు అంతే, తర్వాత ఎదగలేడు. మీకు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇది ఉందండి, ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ అవన్నీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో రిటైర్మెంట్ ఉండదు. కానీ నిన్ను తీసుకోలేదంటే నువ్వు తెలియకుండానే నువ్వు రిటైర్మెంట్ అయిపోయినట్టు. నువ్వు ఇలాంటి పాన్ ఇండియా సినిమాలని ఒకటో రెండో తీసి ఫ్లాప్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఎవరు పట్టించుకోరు, ఆ దర్శకుడిని కానీ ఆ ప్రొడ్యూసర్ని కానీ. అంటే ఆ తర్వాత దర్శకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం సినిమా తీసావు అంటే పలానా సినిమా తీసాను, అది ఎందుకయ్యా, ఎందుకు పనికిరాలేదు అది, ఇలా చెప్పుకుంది కాదు. ఒక మంచి తెలుగు సినిమా తీయండి, ఫీల్ ఉన్న సినిమా తీయండి. అది బాగుంటే గనక మిగతా భాషల్లో విడుదల చేయండి, అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని మీరు ముందుగానే పాన్ ఇండియా అని చెప్పి తెలుగు నేటివిటీని, తెలుగు భాషని, తెలుగు సినిమాని కూని చేయొద్దు. తెలుగు సినిమా ఇంకా బతికుండాలంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులు కూడా మీరు తెలుగు సినిమాల మీద ప్రాణం పెట్టి తీయండి, తెలుగు సినిమా మీదే మైండ్ పెట్టి తీయండి. పాన్ ఇండియా అని మాత్రం తీయకండి దయచేసి. తెలుగు సినిమాని బతికించండి.